హాయ్ అండి. నేనైతే ఒక 10 కేజీస్ ఆనియన్స్ తెచ్చేసాను మార్కెట్ నుంచి. ఇందులోంచి ఒక 5 కేజీస్ తీసుకొని నేనైతే ఒడియం పెడుతున్నానండి. ఎలా పెట్టానో చూసేయండి ఫ్రెండ్స్. నేను ఆనియన్స్ చూడండి మొత్తం ఇలా మిక్సీ వేసుకొనొచ్చానండి. యాక్చువల్‌గా ఇవన్నీ దంచుతాం కదా! ఈసారి వెరైటీగా ఇన్నేళ్లలో ఎప్పుడు లేనిది మిక్సీ వేశానండి. నైట్ మిక్సీ వేసి దానికి కల్లుప్పు కలిపి పెట్టేసానండి. ఇంకా మార్నింగు పైన మిద్ది మీదకొచ్చేసి ఈ విధంగా పరిచి ఆరబెడుతున్నాను. ఇలా మొత్తం పరిచి దాంట్లో వాటర్ అయితే చాలా వచ్చాయండి. ఒక 1 లీటర్ వాటర్ వచ్చాయి. నేనైతే ఇవి ఒక 5 కేజీస్ తీసుకున్నానండి. ఇవైతే ఒక 2, 3 అవర్స్ ఎండిన తర్వాత ఇలా పెద్దగా ఉంటాయి కదండీ! అవన్నీ సెపరేట్ చేశాను. మనం దంచితే బాగా వచ్చేస్తుంది. నో నీడ్ టు సెపరేట్. కానీ ఇలా మిక్సీ వేయడం వల్ల పెద్దవి సెపరేట్‌గా ఉంటాయి. నేనైతే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని 1 డే అంతా పైనే మిద్ది మీద స్టే చేశానండి. ఇక వాటర్ చూడండి చాలా తగ్గిపోయి ఒక హాఫ్ లీటర్ కన్నా తక్కువయ్యాయి. లాస్ట్‌కి నాకు ఆఫ్టర్‌నూన్ 3 అలా అయిందండి టైము. ఇప్పటికి 2, 3 టైమ్స్ వాటిలో మళ్ళీ డిప్ చేసేసి పిండి వేసేసానండి. మనం అలాగే వదిలేస్తే బాగా ఎండిపోతాయండి. ఆ తర్వాత అవి సాఫ్ట్ అయ్యేది కూడా కష్టమే. కొంచెం ఓపిక తీసుకొని ఒక 3, 4 టైమ్స్ మళ్ళీ ఆ వాటర్‌లో వేసి పిండి ఇలా పెట్టామనుకోండి, ఒక 1 డేకే మీకు ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. అందులో ఉండే ఆనియన్ వాటర్ అంతా అబ్సార్బ్ అయిపోయి నాకు జస్ట్ ఇలా మిగిలాయి చూడండి. వాటర్ కూడా రావట్లేదు అసలు పిండితే కూడా. ఇక ఈవినింగు 5 అయిపోయింటుందండి. ఇంక ఎండంతా కూడా పోతూ ఉంది. అప్పటికి నాకు ఇలా ఫార్మ్ చేస్తే ఈ లడ్డు షేప్ కూడా వచ్చేసింది చూడండి. సాఫ్ట్‌గా ఉంది అయితే. ఇక నా శ్రమ ఫలించినట్లు అనిపించింది ఆ టైంకి. 1 డే అంతా స్పెండ్ చేశాను. పావురాలుంటాయండి మిద్ది మీద ఎక్కువగా. అందుకనేసి అక్కడే ఉండేశాను. ఇక ఇలా అయిపోయింది ఈవినింగు. ఇలా ఒక పాత్రలోకి పెద్ద దాంట్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇక నైటే నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ మెజర్మెంట్‌కి తీసుకున్నానండి. ఒక గ్లాసు ఒక ముక్కాలు గ్లాస్ తీసుకున్నానండి. సన్న ఆవాలు తీసుకున్నాను. అన్నీ కూడా ఒక ముక్కాలు గ్లాస్ వేసుకుంటున్నాను. గ్లాస్ ఎక్కువ అనిపించింది నాకు 5 కేజీస్‌కి. ఇక ఉద్దిపప్పు ఇది కూడా ఒక ముక్కాలు గ్లాస్ వేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ అదే గ్లాస్‌తో మళ్ళీ పచ్చెనగపప్పు మాత్రం హాఫ్ గ్లాస్ వేసానండి. ఇక మళ్ళీ అదే గ్లాస్ పెట్టుకున్నాను. జీలకర్ర తీసుకుంటున్నాను. ఇది కూడా ముక్కాలు గ్లాస్ వేసాను. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఆనియన్స్‌తో పాటు తెచ్చేసుకోవాలండి. మన ఇంట్లో ఆల్మోస్ట్ ఉండేవే. కానీ ఏదన్నా తక్కువ ఉంటే ముందే చూసుకోవాలండి. ఇదంతా పెద్ద టాస్క్. ఇక నెక్స్ట్ మళ్ళీ అదే గ్లాస్ పెట్టుకున్నానండి. ధనియాలు తీసుకుంటున్నాను. ధనియాలైతే చాలా తక్కువ పావు గ్లాస్ తీసుకున్నానండి. ఎందుకంటే అవి బాగా ఊడిపోతూ ఉంటాయండి ఆ లడ్డులకి. తర్వాత ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసేసి ఇవి కూడా ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇలా మనం వడిమ చేసి పెట్టుకున్నామనుకోండి, ఇక తిరగవాతకి ఏమీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక ఆరపెట్టిన కరివేపాకు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇది ఎండపెట్టలేదు, ఆరపెట్టాను. అప్పుడే మనకి గ్రీన్‌గా ఉంటుందండి. ఆల్రెడీ వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నాను. ఇక ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక ఇవన్నీ మిక్స్ చేసుకొని మన ఆనియన్స్ మిక్స్చర్ ఉంది కదండీ! దీనికి యాడ్ చేసేస్తున్నాను. ఇక ఇందులో ఏం యాడ్ చేయలేదండి నేను. ఆనియన్స్‌లో మనం సాల్ట్‌లో ఆల్రెడీ నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసాం కాబట్టి సాల్ట్ కూడా ఉంటుంది. ఇంకొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంటే స్టోర్ అవుతుంది మనకి బాగా. పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. అంతే అండి. ఈ మిక్స్చర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సెకండ్ డే మార్నింగ్ అయితే నా ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. గార్లిక్ ఉన్నాయి కదండీ! ఒక 5 కేజీస్ ఆనియన్‌కి హాఫ్ కిలో గార్లిక్ తీసుకున్నాను. వాటిని ఇలా జస్ట్ ఇలా ఒకసారి రాయితో అలా కొట్టి అన్నీ కూడా పీల్ ఆఫ్ చేశానండి. ఇక వీటిని ఇలాగే యాడ్ చేస్తే అవి ఊడిపోతాయి. అందుకనేసి దీన్ని కూడా మిక్సీ వేశానండి. మిక్సీ కచాపచాగా మిక్సీ వేసుకొని దాన్నే యాడ్ చేస్తున్నాను ఈ మిక్స్చర్‌కి ఇలా. చూడండి నేను చాపర్లో అయితే వేసానండి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా పేస్ట్ అయిపోతుందనేసి ఇలా చాపర్లో అయితే ఈక్వల్ పీసెస్‌గా వచ్చాయండి. చాలా మైన్యూట్ పీసెస్‌గా. అవన్నీ కూడా దీనికి యాడ్ చేసుకుంటున్నాను. కలుపుకుంటున్నానండి మొత్తం మిక్చర్‌ని. ఇక మనం గార్లిక్ కూడా సెపరేట్‌గా తిరగవాతకి వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇక చూసేదానికి చాలా అట్రాక్షన్‌గా ఉంది కదండీ! అన్ని రకాలు వేసేటప్పటికి అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి ఇందులో.
ఇక ఏంటంటే నేను కొద్దిగా ఆవ నూనె ప్లస్ మామూలు మంచి నూనె అంటే గ్రౌండ్‌నట్ ఆయిల్ కలుపుకున్నానండి. ఆవ నూనె తిరగమాతకి చాలా మంచిది. అందుకని ఆ ఆయిల్ కొంచెం యూజ్ చేసేసి వీటిని లడ్డూ ఫామ్‌లో చేసుకుంటున్నాను. ఇలా అండి. ఆయిల్ సాయంతో మనం లడ్డూలు చేసుకోవాలి. ఇలా పెద్దగా చేస్తే అవి ఎండేదానికి చాలా టైం పడుతుంది. ఒక లడ్డు చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది కానీ మళ్ళీ ఐడియా వచ్చిందండి. ఇలా కాదు, దీన్ని చిన్న లడ్డూ చేస్తే అప్పుడు బాగుంటుందని చిన్న లడ్డూస్ చేశానండి. ఆల్మోస్ట్ 50 పైనే వచ్చాయండి లడ్డూలు చిన్నగా చూడండి. ఇంట్లోనే మాకు బాగా ఇది రేస్ పడుతూ ఉన్నాయి చూడండి. ఇంట్లోనే కొద్దిసేపు ఎండొచ్చే లోపల ఎండబెట్టాను. ఇక మిద్ది మీదికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ విధంగా అరేంజ్ చేశానండి. చూడండి బాగా ఎండిన తర్వాత చూపిస్తున్నాను. ఆఫ్టర్నూన్ గట్టిగా ఫామ్ అయింది. దట్టు కొంచెం నల్లగా అయింది చూడండి. ఇక రోజు ఇదే పని, ఈవినింగ్ తీసుకురావడము, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికి ఆయిల్ పోసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా చూడండి. ఆయిల్ ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒకసారి లడ్డు ఇలా మొత్తము గట్టిగా ప్రెస్ చేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది. ప్లస్ ఆ ఆయిల్ అంతా పీల్చుకొని మళ్ళీ బాగా ఎండుతుందండి, గట్టిపడకుండా ఉంటుంది. ఈ విధంగా లడ్డులు కూడా చిన్నగా అవుతున్నాయి ఎండే కొద్దీ. ఇక 4-5 డేస్ బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకోవడమే.